రెండవది, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. హల్లెలూయా. తామర పుష్పం ఎక్కడ ఉంటుందమ్మా? త్వరగా చెప్పండి. నీళ్ళలో ఉంటుంది, మురికి నీళ్ళలో ఉంటుంది, బురదలో కూడా ఉంటుంది. అవునా కదా? అది దాన్ని అన్ని నీళ్ళలో ఆ తామర పుష్పాన్ని ముంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవునా? నీళ్ళు కల్లెలు కొడుతూ ఆ ప్రవాహము, ఆ బురద నీళ్ళు, ఆ గడ్డి, ఆ పీసు, గలీజ్ అంతా కూడా ఆ తామర పువ్వుని ఏం చేయాలని చూస్తుంది తెలుసా? ముంచాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు కనికరం పొంది ఒప్పుకొని విడిచిపెట్టి అభివృద్ధి పొందుతుంటే, ఆశీర్వదింపడుతుంటే, నిన్ను ముంచాలని లోకం చూస్తుంది, నిన్ను ముంచాలని నీ తమ్ముడు చూస్తాడు, నిన్ను ముంచాలని నీ అన్న చూస్తాడు, నిన్ను ముంచాలని నీ బంధువులు చూస్తారు, నిన్ను ముంచాలని నీ దాయాదులు చూస్తారు, నిన్ను ముంచాలని నిరుగుపువారు చూస్తారు. కానీ దేవుని కనికరమును పొందితే ఎవరు ముంచాలనుకున్నా ప్రియులారా, తామర పుష్పము వర్ధిల్లునట్లుగా, పుష్పము అభివృద్ధి నొందినట్లుగా నా దేవుడు నిన్ను అభిపరచునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడంటే ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే. లోకము నిన్ను ముంచాలి, నిన్ను అవమానపరచాలి, నిన్ను నిందించాలి, నిన్ను వెలివేయాలి అనుకున్నప్పుడు నా దేవుడు ప్రియులారా నిన్నేం చేస్తాడంట? అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి గణపడదాం దేవునికి. హల్లెలూయా.